మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టి సావర్కం గ్రామంలో పల్లకి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. డప్పు వాయిద్యాల మధ్య శివభక్తులు భక్తి పాటలు పాడుతూ శివనామ స్మరణ చేస్తూ ఈ పల్లకి మోయిక మహిళలు మంగళహారతులు పట్టుకుని ముందుకు నడిచారు. గ్రామంలోని వీధుల గుండా ఈ పల్లకి ఊరేగింపు ఎంతో భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ ముఖ్య అతిథులకు హాజరు కాగా ఆయన సమక్షంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాల అనంతరం పల్లకి ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం సందర్భంగా 11 రోజుల పాటు శివదీక్షలు చేపట్టి ఎంతో నియమ నిష్టలతో పాటు ఒక్కపూట భోజనం చేసి ఆహార హరహర కొలుస్తారని, అదేవిధంగా శంకరుడి సేవకు పాత్రలవుతారని దీక్షాతరులు తెలిపారు. ఆయన చల్లని చూపు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నారు. పద్నాలుగు సంవత్సరాల కాడికెళ్ళి శివదీక్షలు ప్రారంభమైనవి. చిన్ననాటి కాడికెళ్ళి పరమాత్ముడు మమ్మల్ని ముందుకు తెచ్చుకున్న దానికి ఆయన సేవకు నేను అంకితమైన దానికి పిల్లా జల్లా సుఖవస్తి అవుతున్నలు లోకులందరూ, ఈ గ్రామస్తులందరూ ప్రేమ భావనలు పంచిచ్చి అందరూ సమసమానంగా శివ కేశవ ఆలయంని శివ అనంత పద్మనాభ స్వామి శివుడు ఇద్దరు ఉన్నదానికి వారి సేవకు మేము అంకితమై ఆయన సేవకు మేము చేస్తున్నాము. ఈరోజు పల్లకి శోభాయాత్ర, శుక్రవారం నాడు శివపార్వతుల కళ్యాణం, హోమ కార్యక్రమం, శనివారం రోజులల్లా ప్రసాదము అన్నదానం, 11 రోజులు ఒంటిపూట భోజనం చేసి ఆ పరమశివునికి రాత్రి పగలు రాత్రి స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు చేసుకొని శిష్యులందరినీ సమానమే, చేసినోళ్ళు చెయ్యనోళ్ళు చూసినోళ్ళు పరమశివునికి సమాతమే. అంతా కేవలంగా భేద భావన లేకుండా ఆయన చూసుకుంటాడు. మనము అందరినీ సమానమే ఎన్నుకునాలా. మన ఆదిలాబాద్కు అత్యంత దగ్గరలో బట్టిసావర్ గ్రామంలో శివుడు కేశవుడు పద్మనాభ స్వామి మరియు శివాలయం గత 14 సంవత్సరాల క్రితం నిర్మించుకోవడం జరిగింది. అంతకంటే పూర్వం నుంచే మన గ్రామమునందు స్వామీజీ వారు భక్తులను కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ గ్రామంలో ఈ శివరాత్రి సందర్భంగా 11 రోజుల పాటు అందరూ పురుషులందరూ కూడా మరియు స్త్రీలు కూడా నియమనిష్టలతో ఉండి ఒంటిపూట భోజనం చేస్తూ తర్వాత శ్రద్ధతో భక్తితో రాత్రంతా భజనలు చేస్తూ